మామా రారా. ఏంట్రా అలా ఉన్నావు? వాడలా మారతాడని అస్సలు అనుకోలేదురా. వాడిని చూస్తే నా రక్తం మరిగిపోతుంది. డబ్బుకి పదవికి ఆశపడి వీడికి రావాల్సిన కాంట్రాక్ట్ ని వేరెవడికో అప్పచెప్పాడు. వీడి బ్రతుకుచ్చాడా. ఒరేయ్ వదిలేరా వాడి గురించి. ఇప్పుడు హ్యాపీగానే బతుకుతున్నా కదా, వాడి గురించి పట్టించుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు టైం వేస్ట్? అరే నేనంటే ఏదో ఆటో వేసుకుని బ్రతుకుతున్నాను, కానీ నువ్వెంత చేసావురా వాడికి? నువ్వు లేకుండానే వాడు ఎమ్మెల్యే అయిపోయాడా? నీతి తక్కువ నా కొడుకు. ఒరేయ్ ఇప్పుడు నేనేం అడుగు తినడం లేదు కదా, హ్యాపీగానే బతుకుతున్నాను కదా. దేవుడు ఆయన మంచిగానే చూశాడు కదా, నువ్వేం కంగారు పడకో. పేదల కోసం కేటాయించిన గవర్నమెంట్ భూములు కూడా ఎవడెవడికో కట్టబెడుతున్నాడు. ఇప్పుడు అది కూడా చూసుకుంటూ ఊరుకోవడం ఇంకా. బాబాయ్ ఆ స్థలం విషయంలో గనుక ఏదైనా తేడా వస్తే నువ్వు ఊరుకుంటావేమో గాని నేను మాత్రం ఊరుకోను. వాడిని చంపి జైలుకి వెళ్ళిపోతా. నీకు తెలుసు కదరా, నాకు గవర్నమెంట్ ఇచ్చిన ఆ 2 ఎకరాల భూమే నా ఆస్తి. అది కూడా లాగేసుకుంటే పదరా. ఎక్కడికి? వాడి దగ్గరికి. లోపలికి వెళ్ళాలి. సార్ మీటింగ్ లో ఉన్నారు. సుధాకర్ రాజు గారు వచ్చారని చెప్పు. అరగంట కూర్చోమని చెప్పారు. మేమొచ్చామని చెప్పలేదా? చెప్పాను, అయినా కానీ కూర్చోమని చెప్పారు. పదరా. వాడికి మామూలుగా ఉండదని చెప్పు.